పెళ్లి కూతురులా దాంకుంటున్నాడు ఇంద్రవుడా. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. హ్యాపీ హోలీ. ఇది హోలీ కదరా, వినాయక చవితిరా. ఎవర్రా మీరంతా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఎవర్రా? మండుతుంది నాకైతే, లిటరల్లీ చాలా మంటగా ఉంది ఇక్కడ అనమాట. మనం వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేది. ఆల్మోస్ట్ ఒక 3 ఊర్ల వరకు ఇక్కడైతే నిమజ్జనం జరుగుతుంది. ఏంద్రా 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 చిందులా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. పెళ్లి కూతురులా దాంకుంటున్నాడు ఇంద్రవుడా. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అరే నీళ్ళు మాత్రం కెమెరా పైన పడకుండా చూసుకోండి. నేను వస్తా, కెమెరా పెట్టేసి మళ్ళీ వస్తా నేను. అప్పుడు పోయింది నా పైన. రే కెమెరా అయితే మళ్ళీ 70,000 మళ్ళీ నాకు బీపీ వచ్చేస్తుంది. ఫస్ట్ మీరంతా ఆడుకోండి. ఇది హోలీ కదరా, వినాయక చవితిరా. ఒరే వాళ్ళు సంకలు వేసుకొని నిలిపేస్తారా నేను. రే ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది. ఎవర్రా మీరంతా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఎవర్రా? పదండి రా, వస్తాను పదండి రా. నేను వస్తాను పదండి. ఫస్ట్ వీడియో తీసేసి మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ నేను పూసుకుంటా. ఫస్ట్ మీరు పదండి. మీరు నా మీద పెంచుకునే కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి. తుంబ థ్యాంక్స్. बहुत बहुत शुक्रिया. అసలు ఏం జరుగుతోంది? ఎవర్రా మీరంతా? కెమెరా ఉంది. ఈ రోజు నీ కథ అయిపోయింది. హాయ్ బయట వెళ్తున్నాం. వద్దు వాళ్ళు బయట వెళ్తున్నారు. అయిపోయి బలైపోయి. ఒరే తలంతా పూసేసినారు. పై పెట్టండి వాడికి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మొత్తానికి మధు ఫ్యాన్స్ దా ఇదంతా. అయ్యో మేము బయట పోతున్నాం బ్రో. ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. సో ఇలాంటి డైలాగ్ను పట్టుకుని మా వాళ్ళు ఎన్నిసార్లు కొట్టినా కూడా వాళ్ళు తరివి తీరక మళ్ళీ వచ్చి నాకు కలర్లు పూసి సావగొట్టేశారు. వీళ్ళు పూసిన పూసుడికి నేను 1 అవర్ 3 సార్లు స్నానం చేశాను, అయినా కూడా కలర్ బాగలేదు. ఎలాగున్నాను మీరే చూడండి. సీరియస్లీ నాకైతే ఇంకా మాస్క్ వేసుకున్నాను కాబట్టి తెలియట్లేదు. ఇదంతా ఫుల్ కలర్ అయిపోయింది, మండుతుంది నాకైతే. లిటరల్లీ చాలా మంటగా ఉంది. పిల్లలు ఎలా ఉన్నారు, మామూలుగా చెప్తుంటారు కదా కలర్స్ ఎక్కువ పూసుకోకూడదు, హార్మ్ఫుల్ అనేసి. సో నిజంగా నాకు ఇప్పుడు తెలుస్తుంది మంట. నేనైతే ఐస్ క్యూబ్స్ పెట్టుకొని ఇట్లా అనుకుంటా ఉన్నా. సో మీకు చెప్పాలని జస్ట్ మాస్క్ వేసుకున్నాను. వల్ల కావట్లేదు, బగ అని మండుతుంది. ఫుల్గా 3 times స్నానం చేశాను, అయినా కూడా పోలే. ఇంకా నాకైతే ఇరిటేషన్ ఉంది. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి. సో ఇలాగ కలర్స్ అయితే ఓవెన్ పూసేసుకోకండి. సో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, బట్ అది కూడా లిమిట్గా అయితే పూసుకోండి. మన హెల్త్ ఉంటే మనం ఏమన్నా చేసుకోవచ్చు. సో ఇక్కడ అనమాట మనం వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేది. ఆల్మోస్ట్ ఒక 3 ఊర్ల వరకు ఇక్కడైతే నిమజ్జనం జరుగుతుంది. ఇదే దామినేడు చెరువు అనమాట. ఆల్మోస్ట్ పెద్ద వినాయకుడిని అన్ని ఇక్కడే ముంచుతారు.
సో ఇలాగైతే వెహికల్ ని కింద దాకా తీసుకొచ్చేసి వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేస్తారు. సో ఇక్కడ చూసారు కదా నిమజ్జనం అయితే చాలా పద్ధతిగా జరుగున్నది. నాకు తెలిసినంత వరకు వినాయకుడిని ప్రేమగా పూజించి ఆడించి పాడించి లాస్ట్ లో గంగలో అయితే పవిత్రంగా నిమజ్జనం చేస్తాము. సో మనకి ఇప్పుడున్న జనరేషన్ లో గాలి పవిత్రంగా ఉండడం లేదు, ఇంకా నీళ్ళు ఏం పవిత్రంగా ఉంటుంది అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ నిమజ్జనం చేసేస్తున్నారు. ఆ నీళ్ళు ఎలాగున్నా సరే సో మనం మన ఇంట్లో పూజించిన వినాయకుడిని ఇలా చేయకూడదని చెప్పేసి మనమే నీట్ గా బకెట్ లో అయితే ఒక మంచి నీళ్ళు తీసుకొని దాంట్లో అయితే నిమజ్జనం చేసాము. దాన్ని చూడాలనుకుంటే మన ఛానల్ లో షార్ట్ గా అయితే పెట్టాను, అదైతే చూసేయండి. నా మనం నేను వీడియో తీసుకుంటా అంటే నా వీడియోకి అడ్డు చేసి ఏది పడితే చేస్తా అన్నాడు. సో నేనైతే ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నేను మా ఇంట్లో నన్ను పెంచేది ఎక్కువ, మళ్ళీ వీని ఎక్కడ పెంచుతానని చెప్పేసి వద్దనుకునేసాను. నేను అయితే నా బట్ట అనుకుంటే నాకు మించి ఉన్నాడు వీడు. మా ఇంటికి తీసుకెళ్ళిపోతానని అంటే వాడికి ఏం అర్థమైందో ఏమో తెలియదు, కానీ ఫోటోకి పోజ్ ఇస్తున్నట్టు నాకు ఫోర్స్ ఇస్తున్నాడు. సో అదనమాట మ్యాటర్. ఈ వినాయక చవితి మీరు ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. సో అదనమాట మ్యాటర్. గుడ్ తినంటే గుడ్డుగా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.